ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పంజగుట్ట పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ప్రణీత్ రావుకు న్యాయమూర్తి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు. అంతకుముందు సిరిసిల్లలో ప్రణీత్ రావును అరెస్టు చేసిన పోలీసులు అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించారు. ఆ తర్వాత ఎస్ఐబిలో కీలక పత్రాల ధ్వంసం, ఫైల్స్ మాయంపై సుదీర్ఘంగా విచారించారు. ఇక కీలక పత్రాల ధ్వంసం కేసులో పోలీసు బృందం ఎస్ఐబిలో పరిశీలన జరిపింది. ప్రణీత్ ను వెంటబెట్టుకెళ్లి ఆధారాల ధ్వంసం తీరుపై ఆరా తీసింది. ఇప్పటికే హైదరాబాద్ సైబర్ క్రైమ్ బృందం ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలన జరిపింది. 42 హార్డ్ డిస్కులు తొలగించడం లేదా ధ్వంసం చేయడంతో పాటు వాటిని స్థానంలో కొత్త వాటిని అమర్చినట్లు గుర్తించింది. అలాగే జనరేటర్ సమీపంలో పలు కీలక పత్రాల్ని కాల్చివేసినట్లు ఆధారాలు సేకరించింది. ఆ తర్వాత ప్రణీత్ ఎస్ఐబిలో ఏమి చేశారనే దానిపై దర్యాప్తు బృందం ఆరా తీసింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, ఎస్ఐబి అడిషనల్ ఎస్పీ రమేష్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రణీత్ రావుని 2 రోజుల క్రితం అదుపులోకి తీసుకుని నిన్న రాత్రి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడంతో ధర్మాసనం ప్రణీత్ రావుకు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రణీత్ రావు పైన 409, 427, 201, 120B రెడ్ విత్ 34 ఐపీసీ, 3 PDPP ఐటీ సెక్షన్ లోని 65, 66, 70 చట్టం 2000 ప్రకారంగా ప్రణీత్ రావు పైన కేసు నమోదు చేయడం జరిగింది. అతనితో పాటు చాలా మంది దీంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉన్నారంటూ కూడా ఈ అనుమానాలు వ్యక్తం చేస్తూ అడిషనల్ ఎస్పీ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు పోలీసులు జరిపినటువంటి ఎంక్వైరీలో గుర్తు తెలియనటువంటి వ్యక్తులని ప్రొఫైల్ ని బయటికి తీసి దాన్ని రహస్యంగా దాచిపెట్టి ఆ వివరాలన్నీ కూడా వారికి కావాల్సినటువంటి వ్యక్తులకు అందజేశాడంటూ కూడా అతనిపై అభియోగాలు మోపడం జరిగింది. ఎస్ఐబి కార్యాలయం నుంచి ఎలక్ట్రానిక్ రికార్డులు అదృశ్యం అయ్యాయి అంటూ కూడా తమకు ఫిర్యాదు అందినట్టుగా కూడా హైదరాబాద్ పోలీసులు ఈ ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. తెలియని వ్యక్తుల అధికారిక డేటానంతా కూడా దుర్వినియోగం చేయడము, ఆ డేటానంతా కూడా అక్రమాలకు పాల్పడుతూ వ్యక్తిగతంగా డ్రైవ్ లోకి ఇంటెలిజెన్స్ సమాచారాన్ని అంతా కూడా కాపీ చేశారు అన్నట్టుగా కూడా అతని పైన అలిగేషన్స్ ఉన్నాయి. అలిగేషన్స్ తగ్గట్టు పోలీసులు అతన్ని విచారణ చేపట్టారు. ఆ విచారణలో అతను ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. సీసీటీవీ కెమెరాలను ఆఫ్ చేయడము, తనకు ఇతరులకు లాభం చేకూర్చే ఉద్దేశంతోనే ఈ సీసీటీవీ కెమెరాలన్నీ కూడా ఆఫ్ చేసి ఆ డేటానంతా కూడా ఎస్ఐబి యొక్క నిర్దిష్టత కంప్యూటర్ సిస్టంలను తను హ్యాక్ చేసి తను ఆ సిస్టమ్ లో నుంచి ఆ డేటానంతా తీసుకొని తను పర్సనల్ గా ఉపయోగాల కోసం ఉపయోగించాడంటూ కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ కేసుని జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరికి విచారణ బృందం ఏర్పాటు అయింది. 4 అధికారులతో కూడినటువంటి ఈ టీం ఏర్పాటు చేసి దాంట్లో ఏసీపీ వెంకటగిరి జూబ్లీహిల్స్ నేతృత్వంలో ఈ కేసు విచారణ జరిగింది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వెంకటగిరి అంటూ కూడా హైదరాబాద్ పోలీసులు ఒక నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రణీత్ రావుకు నిన్న రాత్రి 10:30 గంటలకు సిరిసిల్లలో అతన్ని అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చామన్న విషయాన్ని కూడా పోలీసులు మా ప్రెస్ నోట్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఇక అతని జ్యుడిషియల్ రిమాండ్ అయితే ముగిసింది. జ్యుడిషియల్ రిమాండ్ అయితే చేపట్టడం జరిగింది. ఇప్పుడు అతన్ని కస్టడీలోకి తీసుకోవాల్సి ఉంది. ఈ రోజు కస్టడీ పిటిషన్ దాఖలు చేసి అతను వారం పాటు పంజగుట్ట పోలీసులు కస్టడీలోకి తీసుకుని ఉన్నతాధికారి ఎవరు చెప్పడంతో ఈ డేటా అంతా కూడా బయటికి తీసి ప్రతిపక్షాల నాయకుల ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడుతూ సుమారు 1000 మందికి పైగా రాజకీయ నాయకులు, పోలీసులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులవి, తెలంగాణలో ఉన్నటువంటి బడా వ్యాపారవేత్తలకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డాడు అనేది అతనిపైన అభియోగాలు ఉన్నాయి. ఏ ఉద్దేశంతో ఈ ఫోన్ ట్యాపింగ్ చేశాడు, వాళ్ళ వ్యక్తిగత డేటాని బయటికి తీశాడు, ఆ డేటా ఎవరికి చేర్చాడు, నేరుగా ప్రభుత్వానికి చేర్చాడా లేదా పై స్థాయి అధికారులకు చేర్చి అక్కడి నుంచి తిరిగి ప్రభుత్వం హోదాలో ఉన్నటువంటి ఉన్నత బడా నాయకులకు చేరింది అనేదంతా కూడా ఈ చైన్ సిస్టమ్ ద్వారా ఒకటి నుంచి ఒకటి ఆ లింకులన్నీ కూడా పంజగుట్ట పోలీసులు అతని కస్టడీలోకి తీసుకొని విచారణ చేపట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే విచారణలో ఎవరి పేర్లైనా బయటపడ్డారు రవితేజ? అంటే ఎవరైనా ఉన్నారని అధికారులు భావిస్తున్నారా? ఒకరోజు 24 గంటల పాటు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ లో తను తప్పులు ఒప్పుకున్నాడు. మొదట పోలీసులకు సహకరించలేదు, కానీ తర్వాత తనే
నిజంగానే ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని కూడా ఉపయోగించి ఆ డేటాని అంతా కూడా బయటికి తీశాను. అదంతా కూడా పర్సనల్ గా నా సిస్టమ్స్ లోకి అప్లోడ్ చేసుకున్నాను, ట్రాన్స్ఫర్ చేశాను. సీసీటీవీ కెమెరాలు ఆఫ్ చేశాను. కొన్ని డేటాని అంతా కూడా డిస్ట్రాయ్ చేసి వాటి అన్నింటిని కూడా తగలబెట్టాను అంటూ కూడా తనే నేరుగా ఇన్వెస్టిగేషన్ లో ఒప్పుకున్నటువంటి వివరాలు కూడా పోలీసులు ప్రెస్ నోట్ రూపంలో తెలియజేయడం జరిగింది. కేవలం 24 గంటల్లో అతను తీసుకొచ్చి క్వశ్చన్ చేసి తప్పు చేశారా లేదా అనే దానిపై మాత్రమే క్వశ్చన్ సాగింది. ఇప్పుడు అతన్ని కస్టడీలోకి తీసుకొని అసలు ఎస్ఐబిలోకి రావడానికి ఎవరు ఎంకరేజ్ చేశారు, ఇన్ని రోజుల పాటు ఎవరు ప్రోత్సహించారు, తను అక్రమంగా డిఎస్పీ పోస్టింగ్ పొందినటువంటి విధానంపై కూడా కొంతమంది సీనియర్ అధికారులు చీఫ్ సెక్రటరీకి కేంద్రానికి కూడా ఆ విషయాన్ని తెలియజేశారు. 2007 బ్యాచ్ లో ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారికి డిఎస్పీ ప్రమోషన్ ఇవ్వలేదు. కేవలం ప్రణీత్ రావుకి మాత్రమే డిఎస్పీ పదవి ఖర్చు పెట్టడం వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటి, ఒక కులస్తుడనే ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తుడనే అతనికి డిఎస్పీ పదోన్నతి ఇచ్చిరా, ఇదంతా అక్రమ మార్గాల ద్వారా పదోన్నతులు పొందుతా ఉన్నాయి. దీనిపైన ఎంక్వైరీ చేసి తప్పుడు పదోన్నతులు పొందినటువంటి పోలీసు అధికారుల పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఉన్నత పోలీసు అధికారులు కూడా ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, సీఎం కేసీఆర్ కి, చీఫ్ సెక్రటరీకి, డీజీపీకి కూడా ఫిర్యాదు అందడం జరిగింది. ప్రవీణ్ రావుకి సంవత్సరం క్రితమే ఈ డిఎస్పీ ప్రమోషన్ వచ్చింది. డిఎస్పీ ప్రమోషన్ ఎలా ఇచ్చారు, యాక్సిలరేట్ ప్రమోషన్ పోలీసులు ఎలా కల్పించారు, ఇది దురుద్దేశంతోనే కల్పించారు. అతన్ని పర్సనల్ గా ప్రభుత్వం ఇంటి వ్యక్తిలాగా ఉపయోగించుకుంది కాబట్టి ఆ గుడ్ విల్ తోటి అతనికి ఈ పదోన్నతి కల్పించింది అంటూ మాత్రం పోలీసు అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదులపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు ఎవరి పేర్లని వెల్లడించలేరు. ఈ పేర్లన్నీ కూడా బయటికి రావాల్సి ఉంది. తన ఉన్నతాధికారుల నుంచి మొదలు పెట్టుకుని గతంలో 10 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని ఏలినటువంటి రాజకీయ నాయకుల పేర్లను సైతం అతను ప్రస్తావిస్తే ఆ స్టేట్మెంట్ ని ఆధారంగా చేసుకుని నోటీసులు జారీ చేసి వారిని కూడా పిలిపించి అవసరమైతే వారి పేరుని కూడా ఎఫ్ఐఆర్ లో ఇంక్లూడ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి సార్. రైట్, థ్యాంక్ యూ రవితేజ. देखता रहा